యుద్ధాలకు అవసరాలు ముడిపడి ఉంటాయి. నిన్న పాకిస్తాన్ మనం లేపవతల పడేయడం పెద్ద కష్టం కాదు. దాన్ని ఆక్రమించుకోవడం కూడా పెద్ద కష్టం కాదు. ఏం పరిపాలించాలి దాన్ని? మత పెచ్చతో రగిలిపోయే మూర్ఖులు, విద్య, ఉద్యోగం, ఉపాధి అనేటటువంటిది వదిలేసి గాలికి తిరిగేటటువంటి సన్నాసులు ఎక్కువ అక్కడ. తీవ్రవాద భావజాలంతో రగిలే యువతరం ఎక్కువ. వాళ్ళందరినీ కూర్చోబెట్టి భారతదేశంలో ప్రజలందరూ కట్టే పన్నుల్ని ఆ ఎదవల్ని పోషించడానికి వాడాలి. పైగా ఒకళ్ళకి పొసగని వ్యవస్థలు అక్కడ. ఇప్పుడు అదంతా బాగు చేయాలంటే 30-40 ఏళ్ళు పడుతుంది. కనీసం ఓ నియంత పరిపాలిస్తే, అది కూడా నిజాయితీతో కూడిన నియంత అయితే 15-20 ఏళ్ళు పడుతుంది. అది సాధ్యంగా. అందుకని మనం కొట్టాల్సిన దెబ్బ కొట్టేసి సైలెంట్గా ఉండిపోయాం. చాలా అనుకున్నాం, వాళ్ళు అడగగానే ఆగిపోయాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, యుద్ధాలు జరుగుతున్నప్పుడు అనుసరించాల్సినటువంటి వ్యూహం. రష్యా ఏం చెప్పింది ఇప్పుడు? ఇరాన్ వాళ్ళు వెళ్ళి మీరు మాతో వచ్చేసి యుద్ధంలో క్రియాశీలక పాత్ర పోషించాలి, మీ విమానాలు దించండి, అంతా మీకెందుకు, డబ్బులు ఎంత ఖర్చు అయితే అంత మేము పెట్టుకుంటామంది. మేము రాము, నువ్వు కూడా సాధ్యమైనంతవరకు యుద్ధం తగ్గించుకోరు నాయన అని చెప్పింది. అమెరికా అట్టించి వస్తుంది, నువ్వే కదా ప్రత్యర్థి, రా అంది. నేను రా, ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి జనాలు ఇక్కడ యుద్ధ వాతావరణాలు, ఇక్కడ ఉపాధి అవకాశాలు కరువైతే ఇజ్రాయెల్ వెళ్ళారు, వాళ్ళు సేఫ్గా ఉన్నారు. 20 లక్షల మంది రష్యన్స్ ఇప్పుడు ఇజ్రాయెల్లో బ్రతుకుతున్నారు. వాళ్ళందరూ రష్యన్ భాష మాట్లాడతారు. అంటే అలాంటి దేశం మీదకి నేను యుద్ధం చేయడం అంటే కరెక్ట్ కాదు అని చెప్పింది. అంటే ఉపాధి అవకాశాలు కల్పించే దేశాల మీద యుద్ధం చెయ్యము అన్నటువంటిది. కాబట్టి ఇది భవిష్యత్తులో ఒక పాఠం అన్నమాట. మన వాళ్ళు అనేక దేశాల్లో ఉంటుంటారు, అక్కడ వాళ్ళ మీద మనం యుద్ధం చేయట్లేదు. అదే సందర్భంలో అట్లా చేస్తే అక్కడోళ్ళు మన వాళ్ళ మీదకే వచ్చేస్తారు దాడులు. మన వాళ్ళు ప్రపంచమంతా ఉండటం వల్లే మనం యుద్ధోన్మాదంతో లేము అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.